హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫిజిక్స్ మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్స్ ఎలా ఉంటాయి, ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్కటి అనేది క్లియర్గా చెప్తాను. ఎగ్జామ్లో అసలు మనకున్న టెక్స్ట్ బుక్స్లో మనకి 16 ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎన్నికలు చూస్తే 26 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ABCD అని మరి ఎలా నేర్చుకోవాలి, అసలు ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, మనం ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఈ 13 మార్క్స్ ఫిజిక్స్లో 13 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఎలా తెచ్చుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ప్రైవేట్ కాలేజీలకి అలాగనే గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళకి ఇద్దరికి ఒకే విధంగా జరుగుతాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. IP ఎగ్జామ్ ఎలా జరుగుతుందో ఇది కూడా అలాగనే ఉంటుంది. ఓకే, మీకు అప్పటికే కొన్ని కాలేజెస్లో ప్రాక్టికల్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, క్లాసెస్ అనేవి బాగా వినండి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ మీరు నేర్చుకోవాలి. ఆ ఎక్స్పెరిమెంట్ నేర్చుకుంటే రేపు ఎగ్జామ్లో ఒకవేళ ఆ ఎక్స్పెరిమెంట్ వస్తే మీరు చేసే విధంగా ఉండాలి, రీడింగ్స్ తీసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ప్రాక్టికల్స్లో దిక్కులు చూడకుండా ఓకే కొంచెం ఎక్స్పెరిమెంట్ మీద ఫోకస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఛానల్లో యాక్చువల్గా ఫిజిక్స్ ప్రాక్టికల్స్, వీటి కెమిస్ట్రీ ప్రాక్టికల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. చాలామంది టెలిగ్రామ్లో ఇట్లా ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి ఒక వీడియో చేయనా, యూస్ఫుల్గా ఉంటుంది అంటే చాలామంది టెలిగ్రామ్లో అడగడం జరిగింది. అందుకే నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, గవర్నమెంట్ రిలీజ్ చేసిన మీకు ఒక PDF కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, రికార్డు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది, రిలేషన్ అండ్ ఫంక్షన్స్ త్వరలోనే. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలోనే సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఇట్లా మ్యాథ్స్ అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నవంబర్ కల్లా సిలబస్ అయిపోగొట్టి డిసెంబర్ జనవరి మనకి 40 days ప్లాన్ అంటే జరగడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ నుంచి 1 mark క్వశ్చన్స్, 4 marks, 8 marks, 2 marks ఇలా ఎలా వస్తాయి అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే 10th క్లాస్ గురించి ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, AP ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 30/30 అంటే 30కి 30 ఎలా తెచ్చుకోవాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా రాయాలి, ప్రతి ఒక్కటి చెప్తాను. స్కిప్ చేయకుండా ఉండండి, చాలా అంతే. ప్రాక్టికల్ ప్యాటర్న్ ఆర్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. మనకి 30 మార్కులు కదా, ఈ 30 మార్కులు ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఉంటుంది, సెకండ్ అంటే లెసన్స్ అనమాట. ఫస్ట్ ఇయర్కి సంబంధించి మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రాక్టికల్ బుక్ ఉండి ఉంటుంది కదా, మీకు ఇలాంటిది ప్రాక్టికల్ బుక్ ఉండి ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింటుంది. ఓకే, ఇది ప్రాక్టికల్ బుక్. మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మొత్తం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్కి సంబంధించి 7 ఎక్స్పెరిమెంట్స్, అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి ఇక్కడ చూడండి 6, మొత్తం 9 ఉన్నాయి అనమాట. ఓకే, ఈ 9 ఎక్స్పెరిమెంట్స్, వీటన్నిటి మీద మనకి క్వశ్చన్స్ అనేవి అంటే ఎన్ని రాయాలనే ఎగ్జామ్ కట్టు మీరు రాసేది ఒక్కొక్క క్వశ్చనే. మీరు మొత్తం నేర్చుకోవాల్సింది 16 ఎక్స్పెరిమెంట్లు, కానీ ఎగ్జామ్ రాసేది మాత్రం ఒకటి. ఒక పాయింట్ మీకు చెప్పేశాను. మరి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా చెప్తాను. మీరు ఇప్పుడు చాలా వరకు అన్ని కాలేజీలు ఇలాగే జరుగుతుంది, మేబీ కొన్ని కాలేజీలు ఎలా జరుగుతుందో తెలియదు, కానీ చాలా వరకు 95% ఇలాగనే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పే విధానం బట్టి. మీకు 16 బాగా వినండి, మీకు 16 ఎక్స్పెరిమెంట్స్, మీకు అంటే క్లాసెస్ సపరేట్ తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ అన్ని రీడింగ్స్ ఎలా తీసుకోవాలి, ఈ ఎక్స్పెరిమెంట్ ఏంది, ఎందుకు ఉపయోగపడుతుందని మీకు ఈ సారుల్లో మీకు ఈ కాలేజెస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ 16 ఎక్స్పెరిమెంట్ల గురించి. ఓకే, ఆ 16 ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత వాటి రీడింగ్స్ ఇక్కడ వేసుకోవడం, మళ్ళీ ఇక్కడ ఉన్న బుక్ని రికార్డులో రాయడం, అక్కడ రీడింగ్స్ తీసుకోవడం. దీంట్లో రీడింగ్స్ అయితే చాలా వరకు రాయరు, రికార్డులో రాయడం జరుగుతుంది. దీంట్లో ఒకసారి రాసుకొని దాంట్లో కూడా రాస్తారులేండి, రికార్డులో కూడా రాయడం ఇలా ఉంటుంది అనమాట. ఓకే, రికార్డు గురించి కూడా నేను సపరేట్గా మాట్లాడతాను. ఇప్పుడు బాగానే మీరు 16 ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాక మీకు హాల్ టికెట్ రావడం జరిగిన తర్వాత సెక్షన్ 1, సెక్షన్ 2గా జరుగుతుంది అనమాట. అంటే మనకి ప్రిపవర్లో జరుగుతాయి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, ఎప్పుడు ప్రిపవర్లో జరుగుతాయి. మరి ప్రిపవర్లో మీకు మెయిన్ పాయింట్గా మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 అంటే రోజుకి 2 సెక్షన్లుగా జరుగుతుంది అనమాట. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మిగతా బయాలజీ వాళ్ళకి కూడా బయాలజీ కూడా సపరేట్ జరుగుతుంది. అది పక్కన పెట్టేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా 2 సెక్షన్లుగా జరుగుతుంది. మరి ఫిజిక్స్ ఎగ్జామ్ వచ్చే తలకల్లా మనకి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు 16 కదా, ఆ 16
పేర్లు ఎక్స్పెరిమెంట్ నేమ్స్ అనేటివి చీటీల రూపంలో రాస్తారు. అంటే చీటీలు మామూలుగా స్లిప్స్ రూపంలో రాస్తారు అనమాట. ఆ స్లిప్ రూపంలో రాసి మీకు ఒక బాక్స్లోనో లేకపోతే కిందనో ఎక్కడో వేసేస్తారో మనం ఏం చేయాలంటే ఆ ఎక్స్పెరిమెంట్ని తీసుకోవాలి, ఒక స్లిప్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీకు ఏ ఎక్స్పెరిమెంట్ వచ్చిందో అప్పుడు బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ తీసుకున్న తర్వాత నువ్వు ఆ బుక్లెట్, నీకు ఒక బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఏం బుక్లెట్ అంటే ఎగ్జామ్ బుక్లెట్ అనమాట. మనకి ఇంటర్లో ఇప్పుడు ఐపీకి సంబంధించి మనం రాసాం కదా లైన్స్ అట్లాంటిది ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ రాసుకొని నువ్వు నేర్చుకునేది అంటే ఈ 16 ఎక్స్పెరిమెంట్ల నుంచి ఒకటి వస్తుంది. ఓకే 16 ఎక్స్పెరిమెంట్ అన్న. ఇప్పుడు 16 మంది స్టూడెంట్స్ ఉంటారు, 16 ఎక్స్పెరిమెంట్లు అంటే 16 మందికి ఒక్కొక్కటే వస్తుంది అన్న. ఏమన్నా ఇద్దరికి రావడానికి అవకాశం ఉంటుంది, ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటే ఎక్స్పెరిమెంట్ అంటే రావచ్చు, చెప్పలేము. కానీ ఒకటే బెంచ్లో మిమ్మల్ని కూర్చోపెట్టారు, ఒకటే పక్కన ఎగ్జామ్ రాయనియరు, అది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మాత్రం ఎక్స్పెరిమెంట్స్ అనేవి మారుతుంటాయి. ఓకే గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెరిమెంట్స్ అంటే మనకి 16 ఎక్స్పెరిమెంట్లో ఏది వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి 16 ఎక్స్పెరిమెంట్లు నువ్వు అర్థం చేసుకోవాల్సిందే, అది గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి నేర్చుకొని పోతా, ఇది ఒక్కటే వస్తే చాలా నాకే అటు అనుకోద్దు. మనకు ఆ స్లిప్లో నుంచి ఏది వస్తుందో నువ్వు అది రాయాలి. ఇంక అంతే. సార్ నాకు ఇది రాదు, నాకు వేరేది ఇవ్వండి అంటే అస్సలు కుదరదు. ఓకే అర్థమవుతుందా? ఇలా జరుగుతుంది ప్రాసెస్. నువ్వు బుక్లెట్ తీసుకున్న తర్వాత ఈ 16 ఎక్స్పెరిమెంట్లో నీకు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ రావడం జరుగుతుంది. ఓకే ఏదో ఒకటి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫిజికల్ బ్యాలెన్స్ అని ఉంది. ఓకే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను చీటీ తీసాను, నాకు ఫిజికల్ బ్యాలెన్స్ వచ్చింది. అలాగనే నేను ఏం చేశాను, ఆ బుక్ తీసుకొని బెంచ్ కాడికి వెళ్తాం. యాక్చువల్గా బెంచ్లో జరుగుతుంది ఇదంతా టాపిక్. అంటే నిలబడి దూరం కూర్చొని ఆ బెంచ్ చుట్టూ ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మందికి ఒకటే ఎక్స్పెరిమెంట్ మాత్రం ఉండదు. వేరే బెంచ్లో నీకు ఎక్స్పెరిమెంట్ సేమ్ ఉన్న వేరే దాంట్లో పడవచ్చు. అలా జరుగుతుంది. మీకు ఏది వస్తుంది అని చెప్పలేం. అలాగనే ఒక్కొక్కరిని పక్కన కూడా ఉండనివ్వరు. గవర్నమెంట్ కాలేజీలో అయినా ప్రైవేట్ కాలేజీలో అయినా. ఇక్కడ ఖచ్చితంగా వేరే కాలేజ్ నుంచి మీకు ఇన్విజిలేటర్గా రావడం జరుగుతుంది చాలా వరకు. ఓకే ఎందుకంటే మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడగనిక, ఓకే వైవా అడగనిక అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నాకు ఈ ఫిజికల్ బ్యాలెన్స్ అనేది ఎక్స్పెరిమెంట్, నేను చీటీ తీశాను, నాకు ఒక బెంచ్ కాడికి వెళ్ళాను, ఆ బుక్లెట్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే బుక్లెట్లో నేను ఏంది ఫిజికల్ బ్యాలెన్స్ అని ఫిక్స్ అయినా, ఎక్స్పెరిమెంట్ 3 ఫిజికల్ బ్యాలెన్స్, నువ్వు వెళ్ళిపో బెంచ్ కాడికి అని చెప్పేస్తారు మనకి. మనం వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మనకి 3 hours టైం ఉంటుంది. ఓకే ఎన్ని అవర్స్ ఉంటుంది? 3 hours. ఫిజిక్స్కి సంబంధించి 30 మార్కులు ఉంటుంది. ఫస్ట్ నువ్వు రాయాల్సింది ఏంటంటే ఏం, ఇక్కడ మామూలుగా చెప్తాను ఏం రాయాలి అండ్ ప్రొసీజర్ అనేది రాయాలి. ఇక్కడ చూడు ఏమంటే ఏంది, అసలు ఏమంటే ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అసలు ఇది దేని ఉద్దేశానికి సంబంధించింది, ఏం అదేంది ఆ ఎక్స్పెరిమెంట్ దేని ఉద్దేశానికి సంబంధించింది. తర్వాత ఫస్ట్ స్టెప్లో నువ్వు ఫార్ములా ప్రొసీజర్ అనేది రాయాలి. ఫార్ములా అంటే ఆ బ్యాలెన్స్, ఇప్పుడు ఫిజికల్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ చూడండి ఫార్ములా యూజ్డ్. ఇక్కడ నేను 0.01 హెచ్ఆర్పి మైనస్ జెడ్ఆర్పి బై హెచ్ఆర్పి మైనస్ ఎల్ఆర్పి అనేటివి ఉండే కదా. ఈ ఫార్ములాస్ అన్నీ రాయాలి నేను. ఓకే ఫార్ములాస్ కానీ ఇలా ప్రతి ఒక్కటి రాయాలి. తర్వాత ప్రొసీజర్ అంటే నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ని ఎలా చేస్తావు అనేది ప్రతి ఒక్కటి స్టెప్ నీకు నచ్చిన పాయింట్స్లో రాసుకోవచ్చు. అన్న బుక్లో ఉన్నట్టు రాస్తేనే మార్కులు వేస్తారన్నా, అట్లా ఏం లేదు అన్న, బుక్లో చాలా పెద్దగా ఉంటాయి కదన్నా, అట్లాంటిది ఏం డౌట్ లేదు. నువ్వు ఏదైతే మీకు కాలేజీలో మీ క్లాస్ టీచర్స్ వాళ్ళు, ఫిజిక్స్ టీచర్స్ వాళ్ళు మీకు ఏ ఎక్స్పెరిమెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో అది ఈ ఫిజికల్ బ్యాలెన్స్ రీడింగ్స్ తీసుకోవడం కానీ, దీన్ని ఎలా ఉండాలి, బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలని మీకు అది చెప్తారు కదా. ప్రాసెస్ ఎలా మీరు దీన్ని హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎలా మీరు రీడింగ్స్ అనేది తీసుకోవాలి, నా ప్రొసీజర్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పింటారు కదా, నువ్వు దాన్ని అర్థం చేసుకొని నీకు నచ్చిన పాయింట్స్లో రాయి. ఓకే ఫార్ములా రాసినందుకు అలాగే ప్రొసీజర్ రాసినందుకు, ఫార్ములా రాసినందుకు 2 మార్కులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిజికల్ బ్యాలెన్స్లో ఫార్ములాస్ రాశాను అంటే 2 మార్కులు. ప్రొసీజర్ సరే ఇది దీనికి ఏం రాసినందుకు కూడా ఇస్తారు. ఏమంటే అది దేని ఉద్దేశానికి సంబంధించి, అంటే ఫిజికల్ బ్యాలెన్స్ దేనికి సంబంధించి ఉపయోగపడుతుంది, దేని గురించి ఉంటుంది అనేది ఏమన్నమాట. ఓకే అలాగనే ఇక్కడ చూడు ప్రొసీజర్ అంటే నువ్వు దాన్ని పూర్తిగా ఇది ఈ విధంగా చేయాలి దీని పరికరాలు కానీ ఇలా ఉంటాయి అని వాటన్నిటిని రాసేసేయాలి. ఓకే తర్వాత ఇక్కడ మళ్ళీ ఆపరేట్యూడ్స్ కూడా రాయాలి. అంటే వస్తువులు ఏమేమి అవసరమైతే ఇక్కడ చూడండి ఫిజికల్ బ్యాలెన్స్, వెయిట్ బాక్స్, ఇలా ప్రతి ఒక్కటి ఉంది కదా. మాస్ అంటే బాడీ మాస్ అంటే వెయిట్ చెక్ చేసేది, ఇలా ప్రతి ఒక్కటి మనము ఏం చేయాలి ఆపరేట్యూడ్స్ కూడా రాయాలి. అలా రాసినందుకు బాగా వినండి, ఏము ఫార్ములా ప్రొసీజర్ రాసినందుకు
మొత్తము 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇది ఫస్ట్ది అయిపోయింది చూడండి, చెప్పేశాను. ఇప్పుడు సెకండ్ది టేబులర్ ఫామ్ అబ్జర్వేషన్ అండ్ గ్రాఫ్స్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ టేబుల్కి సంబంధించి ఈ ఫిజికల్ బ్యాలెన్స్కి సంబంధించి ఒక టేబుల్ ఇక్కడ ఉంది, ఈ టేబుల్ అబ్జర్వేషన్స్ అలాగనే గ్రాఫ్స్. దీనికి ఏమన్నా గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ గీయాలి. ఓకే, గ్రాఫ్ ఉంటే మనం గ్రాఫ్ గీసేసేయాలి, గ్రాఫ్ లేకపోతే వదిలేయచ్చు. ఓకే, కొన్ని దాంట్లోకి ఉంటుంది, కొన్ని దాంట్లోకి ఉంటుంది. ఇక టేబులర్ ఫామ్ రాయాలి, అబ్జర్వేషన్స్ నువ్వు ఏం గమనించినావు అనేది రాయాలి. ఓకే, ఇక్కడ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నువ్వు ఏం గమనించినావు అనేది రాయాలి. గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ చేయాలి. అలాగనే మొత్తం 8 మార్కులు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. థర్డ్ది మూడోది ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ రిజల్ట్. అంటే ఇప్పుడు నేను అంతా రాసేసాను, ఇదంతా రాసిన తర్వాత నువ్వు సంతకం చేయించుకోనికి వెళ్ళాలి. ఇదంతా రాసిన తర్వాత ఆ బుక్లెట్లో సంతకం చేయించుకోనికి రావాలి. టేబుల్ ఫాము అంతా నంబర్లు గిమ్మర్లు రాయకుండా రాసిన తర్వాత నువ్వు ఏం చేయాలి, సంతకం చేయించుకోవాలి. సంతకం చేయించుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే నీకు ఆ ఎక్స్పెరిమెంట్ ఆపరేటివ్స్ అన్నీ నీకు ఇవ్వడం జరుగుతుంది అటెండర్. ఓకే, అటెండర్ నీకు అంటే ఆ ఫిజిక్స్ అటెండర్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మేడం నాకు ఇది వచ్చింది ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించి ఆపరేటివ్స్ అన్నీ నాకు కావాలంటే వాళ్ళు నీకు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీ బెంచ్ కాడికి పోయి నువ్వు ఏం చేయాలంటే ఈ బాక్స్ వేసేస్తున్నావు కదా, ఈ రీడింగ్స్ అనేటివి లెఫ్ట్ రైట్ L1 L2 L3 R1 R2 వీటినన్నిటిని మనం ఏం చేయాలంటే రీడింగ్స్ అనేటివి బాక్స్కి సంబంధించి మీరు ఫిజిక్స్ క్లాస్లో వినింటారు కదా, ఈ రీడింగ్స్ ఎలా తీసుకోవాలి ఏం కథ అని. ఆ బాక్స్లో మీరు ఆ రీడింగ్స్ వేసుకొని మీకు క్యాలిక్యులేషన్ రిజల్ట్ యూనిట్స్ దానికి సంబంధించి రిజల్ట్ కానీ క్యాలిక్యులేషన్ కానీ ఏముండయి అనేది మొత్తం రాస్తే నీకు 6 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు అన్నమాట. అంటే జాగ్రత్త అంటే మరసంగా ఏం చేయాలి, ఇగో ఇక్కడ ఉంది ప్రికాషన్స్. ఇగో ఇక్కడ లాస్ట్ ఉంది చూడండి, ప్రికాషన్స్ ఒక పాయింట్ మొత్తం 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ని రాయాలి. రాసిన తర్వాత ఓకే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది వైవా వాయిస్. ఇది మనకి 5 మార్కులు ఉంటుంది. ఓకే, ఈ 5 మార్కులు అంటే ఏంది, అసలు ఈ వైవా వాయిస్ వల్ల ఉపయోగం ఏంటిదంటే ఇక్కడ మనకి ఈ బుక్లోనే ఇక్కడ వైవా క్వశ్చన్స్ ఫర్ వైవా అని ఇక్కడ ఉంది కదా. ఈ వైవా అంటే మనకి మనకి వేరే న్యూస్ లెటర్ వేరే కాలేజ్ నుంచి రావచ్చు, వేరే కాలేజ్ నుంచి వస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే వేరే కాలేజ్ నుంచి వచ్చి చెప్తే కదా ఈ న్యూస్ లెటర్కు రావడం జరుగుతుంది వేరే కాలేజ్ నుంచి అని. ఆ వేరే కాలేజ్ న్యూస్ లెటర్ మిమ్మల్ని ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ బ్యాలెన్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అన్న నేను ఏం చెప్పాలన్నా వాళ్ళు ఏం అడుగుతారు, కష్టంగా అడుగుతారు అంటే ఏం అడగరు. ఆ ఏంటిది, దీనివల్ల ఏం ఉపయోగము, అసలు దీని ఫార్ములాస్ చెప్పు, దీని అబ్జర్వేషన్ నువ్వు ఏం చేసావు, ప్రికాషన్ ఏంటిది అని ఇలాంటివి అడగడం జరుగుతుంది. ఏం పెద్ద నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్ అయితే వచ్చిందో నీకు ఆ చీటీలో నువ్వు రాస్తున్నది టాపిక్ మొత్తం దాని మీదనే ఉంటుంది, భయపడక్కర్లేదు. దీనికాడ మాత్రం నువ్వు టీచర్ల కాడ భయపడకుండా సమాధానం చెప్పాలి. అలాగనే తెలిస్తే ఖచ్చితంగా కొంచెమే తెలుసా చెప్పేసాయి, తెలీదా ఐ డోంట్ మ్యామ్ నాకు సారీ మేడం తెలీదు అని చెప్పేసాయి, అంతే, ఏం పర్లేదు, ఎవరు ఏమన్నారు. ఓకే, మిమ్మల్ని ఏం అక్కడ చెప్పలే అని తన్నారు, ఏం చేయాలి, అది ఎగ్జామ్. ఓకే, కాబట్టి ఏమన్నారు చాలా వరకు అయితే. ఓకే, అర్థమవుతుందా? మీకు తెలిస్తే చెప్పండి, లేదు మేడం తెలీదు, అసలు అంత కష్టంగా అడగరబ్బా. ఇవి మొత్తం వీటి గురించి ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఎగ్జాంపుల్స్ మీకు క్వశ్చన్స్ ఫర్ వైవాని ఇవ్వడం జరిగింది కదా, వీటిలో నుంచి అడగవచ్చు, చెప్పలేం. ఓకే, లేదా సింపుల్గా అడుగుతారు అని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారా అంటే మ్యాక్సిమం ఒక 2-3 అడగొచ్చు. ఓకే, తర్వాత వాళ్ళు నీకు మార్క్స్ అనేది 5 మార్క్స్ ఎంత ఇవ్వాలా ఈ 5 మార్క్స్ కానీ వాళ్ళు చెప్తారు. నువ్వు వెంటనే సమాధానం చెప్పి వాళ్ళ ప్రకారం చెప్పినావు అనుకో 5 మార్క్స్ ఇచ్చేస్తారు. నువ్వు ఆలోచించుకుంటా దిక్కులు చూసుకుంటా ఇట్ట కిందకి చూసుకుంటావు అంటే ఇంకా వాళ్ళ 5 మార్క్స్లో నీకు తగ్గించేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకో. ఈ రికార్డు మీద చాలా డౌట్స్ ఉంటాయి, రికార్డు గురించి చెప్తాను. అర్థమైంది కదా? ఇప్పుడు నాకు ఈ ఫిజికల్ బ్యాలెన్స్ సంబంధించి ఇలా ఉంది. ఓకే, ఇలా ప్రొసీజర్ ఏంది కానీ ఏం కానీ అసలు ఆపరేటివ్స్ కానీ ఎలా చేయాలని క్లారిటీగా చెప్పాను కదా, ఇలా అనమాట. మీరు ఒక్కసారి అర్థం కాకుండా వెనక్కి విను, ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే, క్లియర్. మరి ఇలా చేసిన తర్వాత మొత్తం ఇంకా అదంతా అయిపోయినాక ఇది ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే ఎగ్జామ్ నేను చెప్పాను కదా చీటీ తీస్తారు మీరు అని, ఆ చీటీ తీసినప్పుడే మీరు ఏమవుతుందంటే మీరు రికార్డ్ అక్కడ సబ్మిట్ చేసేసేయాలి. అక్కడ స్టార్ట్ అవుతుంది దీని టాపిక్ ఏంది మొత్తము అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రికార్డు గురించి. ఈ రికార్డులో మనకి మొత్తము ఇక్కడ మనకేమో 16 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయన్న. మనకి రికార్డులో ఎన్ని రాయాలంటే మీరు 16 రాయాల్సిందే. 16 క్వశ్చన్లు మీకు చెప్తారులేండి కాలేజీలో, కొన్ని కాలేజీలో మారుతుంది, కొన్ని కాలేజీలో మారదు. 16 ఎక్స్పెరిమెంట్లు చెప్పడం జరుగుతుంది. మీరు 16 ఎక్స్పెరిమెంట్లు రాయాలి, రిజల్ట్తో సహా రాసేసేయాలి. రాసిన తర్వాత సీల్ చేయించుకొని మీకు సర్టిఫికేట్ ఉంటుందన్నమాట.
రికార్డు ఫస్ట్లో ఆ సర్టిఫికెట్ మీద మీ కాలేజ్ సిగ్నేచరు అలాగనే సింబల్ అలా ప్రతి ఒక్కటి ఉన్న తర్వాత మీకు సిగ్నేచర్ 16 ఎక్స్పెరిమెంట్లు రాసిన తర్వాత అన్న రాయకపోతే ఏంటిది అనేది ప్రతి ఒక్కటి చెప్తాం. మీరు స్కిప్ చేయకున్నానండి, చాలా అంతే. ఈ 16 ఎక్స్పెరిమెంట్లు రాస్తూ రికార్డులో రీడింగ్స్తో సహా. అంటే నువ్వు ఇదే క్లాస్లో చేసింటావు కదా, క్లాస్లో చేసింటావు అంటే ప్రాక్టికల్ క్లాసెస్లో వీటి రీడింగ్స్ కానీ గ్రాఫ్స్ కానీ అన్నీ చేసింటావు కదా, అవి మళ్ళీ రికార్డులో ఎక్కియాలి. ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టుగా ఎక్కించిన తర్వాత అన్న ఎన్ని రాస్తే నాకు ఆ 4 మార్కులు వేస్తారంటే, ఇక్కడ మొత్తం 16 ఎక్స్పెరిమెంట్లు కదండి, 4 ఎక్స్పెరిమెంట్లకి అంటే 4 ఎక్స్పెరిమెంట్స్కి ఒక 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మొత్తము 4 ఎక్స్పెరిమెంట్లకి ఇంకో 1 మార్కు, ఇంకో 4 ఎక్స్పెరిమెంట్లకి ఇంకో 1 మార్కు, ఇంకో 4 ఎక్స్పెరిమెంట్లకి మొత్తం 1 మార్కు, ఇగో మొత్తం కలిపితే ఎంత 4 మార్క్స్. మనకున్న ఎక్స్పెరిమెంట్లు ఎన్ని 16. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇగో చెప్పాను కదా, ఇగో ఫస్ట్ ఇయర్లోకి సంబంధించి మనకి ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి, ఇక్కడ చూస్తే 9 ఉన్నాయి. ఓకే, మొత్తము మనకి 16 ఎక్స్పెరిమెంట్లు అలాగనే 4 మార్కులు అంటే ఒక్కొక్క 4 ఎక్స్పెరిమెంట్లకి ఒక్కొక్క మార్కు. మీరు ఇక్కడ లాస్ట్లో ఫిజిక్స్ ప్రాక్టికల్ బుక్లో గమనిస్తే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఈ ప్యాటర్న్ మొత్తం. ఓకే, ఈ ప్యాటర్న్ మొత్తం ఇవ్వడం జరిగింది కదా, అందులో మీకు ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక్కొక్క 4 ఎక్స్పెరిమెంట్లకి 1 మార్క్ అని ఇవ్వడం జరిగింటుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ మీరు గమనిస్తే ఏంటిదంటే అది పూర్తిగా మీరు రికార్డు రాయకపోయినా మిమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తారు. బాగా వినండి, ఆ థర్డ్ పాయింట్ అదే. మీరు రికార్డు రాయలేదు, అదే మీరు చీటీ తీసినప్పుడు లేదు సార్ నేను రాయలేదు వేరే వర్క్ వల్ల అని ఏదో కారణం వల్ల రాయకపోయి ఉండాలి నువ్వు. ఓకే, లేదంటే ఇన్ని ఎక్స్పెరిమెంట్లు రాయాలి అంటే నువ్వు 4 లేదు 8 రాస్తే నీకు 2 మార్కులు వేస్తారు, 16 రాస్తే 4 మార్కులు వేసేస్తారు. నువ్వు ఏదో కారణంగా రాయలేదు, రికార్డు సబ్మిట్ చేయలేకపోయినావు, కానీ నిన్ను ఎగ్జామ్ రాయనిస్తారు. అది గుర్తుపెట్టుకో, ఎగ్జామ్ రాయనిస్తారు. ఒకవేళ ఎగ్జామ్ రాయనిస్తారు కానీ ఈ 4 మార్కులు మాత్రం నీకు ఇవ్వరు. నువ్వు ఖచ్చితంగా రికార్డు మొత్తం 16 ఎక్స్పెరిమెంట్లు చేసి 4 మార్కులు తీసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలా, ఈ 4 ఎక్స్పెరిమెంట్లు రాయాల్సిందే. ఒకవేళ నువ్వు రికార్డే ఇవ్వట్లేదు వాళ్ళకి, అంటే నేను రాయలేదు సార్ అందుకే తేలేదు, నేను ఓన్లీ ఎగ్జామ్ రాస్తానంటే నీకు ఆ 4 మార్కులు మాత్రం ఇవ్వరు. అక్కడ అదే మొత్తం ఉండింటది, మీకు చదవండి. ఓకే, 3వ పాయింట్ ఉంది చూడండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ అటెండ్స్ ద ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ వితౌట్ ఇక్కడ సర్టిఫికేటెడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్, అంటే మీరు రికార్డ్ బుక్ లేకపోయినా అటెండ్ అయినా హీ మే బి అలౌడ్ టు టేక్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. అంటే మీరు ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్, అంటే మీరు రాయొచ్చు ఎగ్జామ్ అయితే. ఓకే, బట్ రికార్డ్ మార్క్స్ షెల్ నాట్ బి ఇక్కడ మనకి ఇవ్వడం జరగదు అని చెప్పడం జరిగింది. క్యాండిడేట్కి సంబంధించి 4 మార్క్స్ మనకి ఇవ్వరు అని డైరెక్ట్ చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా, ఇది అనమాట స్టూడెంట్స్. మీకు ఈ ఎన్నికలు ఇక్కడ ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్స్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇవే అనమాట, ఇలా జరుగుతుంది అనమాట ఎగ్జామ్కి సంబంధించి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇదేం పెద్దగా అంత కష్టమేం ఉండదు. ఒక మామూలుగా వెళ్ళడం 30కి 30 మార్కులు తెచ్చుకోవడం అంతే, ఇంకేం లేదు. ఓకే, ఏమంటే మీరు ప్రాక్టీస్ క్లాసెస్లో మీ ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పేటప్పుడు రికార్డ్ రాసుకోవడం కానీ అంటే రీడింగ్స్ తీసుకోవడం కానీ అసలు ఏంది ఎక్స్పెరిమెంటు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ రేపు డిగ్రీకి వెళ్ళినా బీటెక్ వెళ్ళినా మళ్ళీ ఈ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మనకు అక్కడ కూడా టచ్ అవుతాయి, డిగ్రీలో కూడా ఖచ్చితంగా టచ్ అవుతాయి. వెనెల్ క్యాంపర్స్ కానీ ఇవి చాలా వరకు మనకి బ్యాలెన్స్ ఈక్వేషన్, ఇవి బ్యాలెన్స్ కానీ సింపుల్ పెండులం కానీ ఇవన్నీ మళ్ళీ డిగ్రీలో వస్తాయి, బీటెక్లో కూడా రావచ్చు. ఓకే, కాబట్టి ఫిజిక్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి హయ్యర్ ఎడ్యుకేషన్లో మళ్ళీ మనకి ఇవన్నీ కలిసొచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఇది గుర్తుపెట్టుకోండి. టేబుల్ మర్చిపోవద్దండి. అలాగనే ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాలని ఇక్కడ నేను తెలుగులో కూడా రాశాను. కావాలంటే మరి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంది సింపుల్ పెండులం తీసుకున్నాను, ఏది ఎక్స్పెరిమెంట్ 4. ఓకే, సింపుల్ పెండులం ఇక్కడ చూడండి ఏముంది, ఆపరేటర్స్ ఉన్నాయి, అలాగనే ఇంకా ఫార్ములా ఉంది, ప్రొసీజర్ ఉంది. ఓకే, ఇవన్నీ రాశానంటే ఫస్ట్ ఏ సూత్రం ఉపయోగిస్తున్నామో ప్రయోగం ఎలా చేస్తాం అనేది వీటి గురించి అనమాట. వాటి గురించి అలా రాస్తే నీకు మొత్తం 5 మార్కులు పడతాయి. ఓకే, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏంటి అబ్జర్వేషన్ టేబుల్ ఆర్ గ్రాఫ్. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్ టేబుల్స్ ఉంటాయి, అలాగనే ఇక్కడ మనకి టేబుల్స్ ఉన్నాయి, అలాగనే ఇక్కడ చూడండి గ్రాఫ్ ఉంది. మరి వాటిని అన్నిటి చేస్తే 8 మార్కులు. క్యాలిక్యులేట్ రిజల్ట్ ఆర్ యూనిట్స్, అంటే మనకి ఆ టేబుల్కి సంబంధించి రీడింగ్ తీసుకొని వాటి క్యాలిక్యులేషన్స్ మనకి ఇక్కడ ఉంటాయి, డిఆర్ కానీ
లేకపోతే ఇక్కడ చూడండి యావరేజ్ వాల్యూ ఆఫ్ 1/t², వీటి వాల్యూస్ అన్నీ మనం కనుక కనుక్కున్నాం అనుకోండి, ఆ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అలాగనే యూనిట్స్ రాయాలి, రిజల్ట్ రాయాలి. ఇగో రిజల్ట్ ఇక్కడ ఉండే 4 పాయింట్స్. ఓకే, ఇవన్నీ రిజల్ట్ కనుక చేసామంటే మనకి 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ప్రికాషన్స్, ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మీరు ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ అక్కడ ఏం లేదు, మీకు అన్ని ఇక్కడనే ఉంటాయి ఈ మెటీరియల్లోనే. ఆ ప్రికాషన్స్ అనేటివి మీరు రాయాలి, అంటే జాగ్రత్తగా ఏమేమి తీసుకొని చేయాలి. తర్వాత వైవా, ఇక్కడ చూడండి, తర్వాత టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం. అది చెప్పాను కదా ఇందాక మీకు. ఇప్పుడు సింపుల్ పెండులం ఉంది, ఈ సింపుల్ పెండులం నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్నికలనే ఉంటాయి. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఉంటాయి, వేరేటివి ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఏ సింపుల్ పెండులం, సింపుల్ పెండులం అంటే ఏంది, దీని ప్రొసీజర్ ఏంది, ఎలా చేసినావు చెప్పు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంది, దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటిది, ఇంతకీ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని ఎట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని. పెద్దగా ఏం అడగరు, అంతా 1 వర్డ్ 2 వర్డ్లోనే లేదా ఎక్స్ప్లెనేషన్లోనే ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్ గురించి. వేరేదైతే ఏం అడగడం కుదరదు. ప్రాక్టికల్ రికార్డు బుక్ సమర్పించడం, ఇలా మొత్తం చేసేస్తే మీరు ఈ 5 పాయింట్స్ ఖచ్చితంగా మీకు ఫిజిక్స్లో 30కి 30 రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట. రికార్డ్స్ మాత్రం ఖచ్చితంగా రాయండి, మీకు 4 మార్క్స్ వస్తాయి. 16 ఎక్స్పెరిమెంట్ రాస్తే 4 మార్కులైనా అట్లాంటిది ఏమనుకోద్దండి. ఎవ్రీ మార్కు ఇంపార్టెంటే, మీకు ఎంసెట్లో కలవచ్చు కాబట్టి మార్క్స్. అలాగనే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మీరు మ్యాథ్స్ కానీ నేను చెప్పాను, నవంబర్ కల్లా సిలబస్ అయిపోగొట్టి జనవరి డిసెంబర్ 40 డేస్ ప్లాన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్కి మీకు ఫిబ్రవరిలో జరుగుతాయి, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్స్ మీరు ప్రిపేర్గా ఉండండి. రికార్డ్స్ చెప్తే ముందుగా నుంచి రాయండి, ఎగ్జామ్ ముందర రాద్దాం, ఇలా సెలవులలో రాద్దాం, సంక్రాంతి సెలవులలో రాద్దాం అన్నట్టు టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎప్పుడు వీలైతే అప్పుడు రాసేసుకోండి, కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, ఇది అనమాట ప్రాసెస్. తర్వాత త్వరలోనే కెమిస్ట్రీకి సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత సెకండ్ లెసన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ది టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవి కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కటి. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పడం జరగండి. ఓకే, చెప్పండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు నోట్ డౌన్ చేసుకోండి, లేదు బుక్ ఉంటే పర్లేదు. ఓకే, బుక్ ఉంటే కన్నా మీరు ఒక్కసారి చదవండి, వాటి ఎన్నికలు ఉంటాయి. ఓకే, మొత్తము మీరు ఆ 16 ఎక్స్పెరిమెంట్లు నేర్చుకుంటే క్వశ్చన్ చూడండి, మనకి మార్చి అడగొచ్చు. ఇక్కడ మీకు లాస్ట్లో ఇక్కడ ఒకటే ఎక్స్పెరిమెంట్ మీద మీకు 2-3 క్వశ్చన్లు అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఒక్కసారి గమనియండి, ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఇలా ఉంటాయి. ఓకే, ఒకటే ఒక 2 కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్స్ మీద అంత ఏం ఒత్తిడి పెట్టుకోకర్లేదు. మీరు ప్రాక్టికల్ క్లాసెస్లో మాత్రం పర్ఫెక్ట్గా వినండి. ఆ రీడింగ్స్ తీసుకోవడం, ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది ఒక్కటే తెలుసుకుంటే చాలు. ఓకే స్టూడెంట్స్, మీరు ఇది నీట్గా రాసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వినింటే ఓకే నోడం.